Hello students, welcome to Srinath Academy. So ఈ వీడియోలో మనం ట్రయాంగిల్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది మనకి 7th క్లాస్ మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి 5th చాప్టర్ స్టూడెంట్స్. So my name is Karthik Nune. We are creating videos on all chapters on all subjects from class 6 to inter second year. So please do subscribe our channel, also like and share our videos, follow on Instagram and join our Telegram channels. So మనం ఇప్పుడు ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం స్టూడెంట్స్. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఏమేమి టాపిక్స్ ఉన్నాయో నేర్చుకోబోతున్నాం మనం తెలుసుకుందాం. ఫస్ట్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి, వాటిలో సైడ్స్ ఎట్లా ఉంటాయి, యాంగిల్స్ ఎట్లా ఉంటాయి, వాటి గురించి తెలుసుకుంటాం స్టూడెంట్స్. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనమాట. సో ట్రయాంగిల్స్ని ఎట్లా క్లాసిఫై చేశారు, సైడ్స్ బేస్డ్ ఆన్ సైడ్స్, అలాగే బేస్డ్ ఆన్ యాంగిల్స్ అనమాట. ఆ తర్వాత వచ్చేసి రిలేషన్షిప్ బిట్వీన్ ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో సమ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ టూ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ గురించి, అట్లనే డిఫరెన్స్ బిట్వీన్ ద లెంత్స్ ఆఫ్ ద టూ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ గురించి డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. ఆ తర్వాత వచ్చేసి ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ యొక్క ఆల్టిట్యూడ్స్ అంటే ఏంటో డిస్కస్ చేస్తాం. తర్వాత ట్రయాంగిల్ యొక్క మీడియన్స్ అంటే ఏంటో మనం డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. ఆ తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటో మనం డిస్కస్ చేస్తాం. దాంట్లో మనకి యాంగిల్ సమ్ ప్రాపర్టీ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో దాని మీద కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేస్తాం. తర్వాత మనకి ఇంకొక ప్రాపర్టీ ఏమి, ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ట్రయాంగిల్ యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ గురించి కూడా ఒక ప్రాపర్టీ ఉంటుంది స్టూడెంట్స్. సో ఈ రెండింటి గురించి కూడా మనం ఏం చేస్తామంటే డిస్కస్ చేస్తాం. సో మొత్తానికి ఈ చాప్టర్లో మనం నేర్చుకోబోయే టాపిక్స్ అని ఇవన్నమాట. సో ఫైనల్లీ అవర్ చాప్టర్ ఓవర్ వ్యూ ఈస్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడతో చాప్టర్ ఓవర్ వ్యూ కంప్లీట్ అయిపోయింది. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనం ట్రయాంగిల్స్ గురించి తెలుసుకుందాం స్టూడెంట్స్. ట్రయాంగిల్స్. సో నార్మల్గా మనకి ట్రయాంగిల్స్ గురించి తెలుసు స్టూడెంట్స్. సో ట్రయాంగిల్స్లో మనకి 3 సైడ్స్ ఉంటాయని తెలుసు. సపోజ్ కనుక మనం ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇచ్చినట్టు PQR అనే ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి స్టూడెంట్స్. సో మనకి 3 సైడ్స్ ఉంటాయి. సో వాటిని లైన్ సెగ్మెంట్స్ని మనం రిప్రజెంట్ చేస్తాం. PQ అని, QR అనేది ఒక సైడ్, అట్లానే PR అనేది కూడా ఇంకొక సైడ్. అట్లానే మనకి 3 యాంగిల్స్ ఉంటాయని కూడా తెలుసు స్టూడెంట్స్. 3 యాంగిల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్. సో వీటిని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, యాంగిల్ RPQ, యాంగిల్ PQR, యాంగిల్ QRP అనమాట. ఇంకోటి తెలుస్తుంది స్టూడెంట్స్, మనకేంటంటే ట్రయాంగిల్లో 3 వెర్టిసెస్ ఉంటాయి. సో ఇక్కడ మనకున్న వెర్టిసెస్ ఏంటి, P అనేది, Q అనేది, R అనేది. సో 3 వెర్టిసెస్ అనమాట. ఇదొక వెర్టిస్, ఇదొక వెర్టిస్, ఇదొక వెర్టిక్స్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్ స్టూడెంట్స్. అలాగే ఇదొక సైడ్, ఇదొక సైడ్, ఇదొక సైడ్ స్టూడెంట్స్. సో ఇదంతా కూడా మనకి ట్రయాంగిల్స్ గురించి తెలిసిన నాలెడ్జ్. సో ఇక్కడ చూస్తే కనుక ఇది ట్రయాంగిల్ 3 సైడ్స్ ఉంది, ఇది ట్రయాంగిల్ 3 సైడ్స్ ఉంది, ఇక్కడ 4 సైడ్స్ ఉంది. ఇది నాట్ ఏ ట్రయాంగిల్, ఇది క్లోజ్ అవ్వాలి, ఇది కూడా ట్రయాంగిల్ కాదు స్టూడెంట్స్. సో ఇంకా మనకి తెలియాలంటే కనుక ఈ P అనే వెర్టెక్స్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి, QR అనమాట. అలాగే Q అనే వెర్టెక్స్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి, PR అనమాట. అట్లనే R అనే సైడ్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి, అది వచ్చేసి PQ అనమాట. ఓకేనా స్టూడెంట్స్, ఇది అనమాట స్టూడెంట్స్. ఓకేనా. సో అట్లానే మనం లైన్ సెగ్మెంట్ని అయితే ఎలా రిప్రజెంట్, పైన ఒక డాష్ ఇస్తాం, అటు ఇటు యారో హెడ్స్ పెట్టామనుకోండి, దాన్ని మనం లైన్ అంటాం. అదంతా మనకు తెలిసిందే స్టూడెంట్స్. సో ఇప్పుడు మనం ట్రయాంగిల్ అంటే ఏంటో అర్థమైంది. ఇప్పుడు మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో ట్రయాంగిల్ని క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో ట్రయాంగిల్స్ మనం క్లాసిఫై చేస్తాం స్టూడెంట్స్. అయితే ఇలా క్లాసిఫై చేసేటప్పుడు మనం దేని బేస్ చేసుకుని క్లాసిఫై చేస్తాం. సో మనం 2 విషయాలని బేస్ చేసుకుని క్లాసిఫై చేస్తాం స్టూడెంట్స్. ఒకటి ఏంటంటే వాటి యొక్క సైడ్స్ యొక్క లెంత్ని బట్టి, ఇంకోటి ఏంటంటే వాటి యొక్క యాంగిల్స్ని బట్టి. మనం సైడ్స్ని బేస్ చేసుకుని ట్రయాంగిల్స్ని క్లాసిఫై చేస్తాం స్టూడెంట్స్. దాంట్లో ఫస్ట్ వచ్చి మనకి ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ అనమాట. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఈ ట్రయాంగిల్స్లో మనకి ఎట్లా ఉంటుంది అంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి స్టూడెంట్స్. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఆర్ ఈక్వల్. సో దీన్ని మనం ఏమంటామంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని అంటాం, ఈక్వల్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి ట్రయాంగిల్లో తెలుసా స్టూడెంట్స్, ఐసోసెలస్ ట్రయాంగిల్ అనమాట. ఐసోసెలస్ ట్రయాంగిల్. సో ఈ ట్రయాంగిల్లో మనకి 2 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి స్టూడెంట్స్. ఎన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, 2 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్కాలెన్స్ ట్రయాంగిల్ స్టూడెంట్స్, స్కాలెన్స్. సో దీంట్లో మనకు వచ్చేసి ఒక్క సైడ్ కూడా ఈక్వల్ ఉంటుంది స్టూడెంట్స్. నో సైడ్స్ ఆర్ ఈక్వల్, నో 2 సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఏ సైడ్ కూడా ఇంకో సైడ్ లెంత్కి ఈక్వల్ ఉండదు స్టూడెంట్స్. అట్లనే యాంగిల్స్ని బేస్ చేసుకుని 3 టైప్స్గా మనం ట్రయాంగిల్స్ని విడగొట్టాం స్టూడెంట్స్. ఫస్ట్ది ఏంటంటే ఎక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అనమాట. ఎక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. సో స్టూడెంట్స్ దీంట్లో ఏమైందంటే అన్ని యాంగిల్స్ కూడా లెస్ దెన్ 90 degrees ఉంటాయి. all angles
లెస్ దెన్ 90 degrees ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కనుక అబ్ట్యూస్ యాంగిల్డ్ ట్రయాంగిల్. సో దీంట్లో ఎట్లా ఉంటుందంటే స్టూడెంట్స్ ఎనీ వన్ యాంగిల్ గ్రేటర్ దెన్ 90 degrees అనమాట. ఏదో ఒక యాంగిల్ 90 degrees కంటే ఎక్కువ ఉంటుంది స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటో తెలుసా స్టూడెంట్స్, అక్యూట్ యాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్. ద నెక్స్ట్ వన్ ఈజ్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ స్టూడెంట్స్, రైట్ యాంగిల్డ్. సో రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. సో దీంట్లో ఎట్లా ఉంటుంది అంటే ఎనీ వన్ యాంగిల్, ఏదో ఒక యాంగిల్, ఎనీ వన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఏదో ఒక యాంగిల్ 90 degreesకి ఈక్వల్ అయ్యింది స్టూడెంట్స్. ఓకేనా, ఇది ట్రయాంగిల్స్ యొక్క క్లాసిఫికేషన్ స్టూడెంట్స్. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ 3 sides 3 centimeters ఉన్నాయి. ఇక్కడ ఈ రెండు సేమ్ ఉన్నాయి లెంత్. సో ఇక్కడ చూస్తే 3 డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ 3 యాంగిల్స్ కూడా ఏమున్నాయి, లెస్ దెన్ 90 degrees. ఇక్కడేమో ఒక యాంగిల్ 90 degrees, అందుకే రైట్ యాంగిల్. ఇదేమో ఒక యాంగిల్ 110 degrees, అంటే 90 degrees కంటే ఎక్కువ స్టూడెంట్స్. ఓకేనా, అట్లానే సో ఇక్కడ ఉన్న ట్రయాంగిల్స్ మీరు క్లాసిఫై చేయాలన్నమాట వాటి యొక్క సైడ్స్ ప్రకారం. సో ఇక్కడ 2 sides సేమ్ ఉన్నాయి కాబట్టి ఇదేంటిది ఐసోన్సిలస్. ఇక్కడ 1 యాంగిల్ 90 degrees ఉంది కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చెప్పవచ్చు యాంగిల్స్ ప్రకారం చూస్తే. ఓకేనా స్టూడెంట్స్, అట్లానే లేదంటే సైడ్స్ ప్రకారం చూస్తే ఇక్కడ 8, ఇక్కడ 10 ఉంది స్టూడెంట్స్. సో ఇది కూడా మనం ఏం చెప్పుకోవచ్చు, రైట్ యాంగిల్ చెప్పుకోవచ్చు, స్కాలెన్స్ చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఒక యాంగిల్ కూడా ఈక్వల్, ఒక సైడ్ కూడా ఈక్వల్ లేదు కాబట్టి. ఇక్కడ వచ్చి 7 ఉంది, రైట్ యాంగిల్ ఉంది. సో ఇదేంటిది రైట్ యాంగిల్డ్ ఐసోన్సిలస్ ట్రయాంగిల్ స్టూడెంట్స్. 2 sides ఈక్వల్ ఉంటేనేమో ఐసోన్సిలస్, 90 degrees ఉంటేమో రైట్ యాంగిల్. ఇది కూడా రైట్ యాంగిల్డ్ స్కాలెన్స్ ట్రయాంగిల్ స్టూడెంట్స్. ఓకేనా, అట్లా వీటిని కూడా మీరు చేయొచ్చు స్టూడెంట్స్. ఓకేనా, సో ఫైనల్గా టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా స్టూడెంట్స్, అలాగే ఐసోన్సిలస్ ట్రయాంగిల్ అంటే 2 sides ఈక్వల్గా ఉన్న దాంట్లో అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అప్పుడు కూడా ఐసోన్సిలస్ ట్రయాంగిల్ ఉంటుంది. అట్లనే అబ్ట్యూస్ యాంగిల్ ఉన్నప్పుడు కూడా ఐసోన్సిలస్ ఉంటుంది. స్కాలెన్లో కూడా 3 ఉంటాయి స్టూడెంట్స్. అంటే మనకి 3 sides డిఫరెంట్ అయినప్పుడు యాంగిల్స్ లెస్ దెన్ 90 degrees ఉండొచ్చు. 3 sides డిఫరెంట్ అయినప్పుడు 90 degrees యాంగిల్ ఉండొచ్చు. 3 sides డిఫరెంట్ అయినప్పుడు యాంగిల్ వచ్చేసి 90 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు స్టూడెంట్స్. సో ఇవి మనకి తర్వాత వచ్చేసి ఏంటంటే రిలేషన్షిప్ బిట్వీన్ ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అనమాట. సో సమ్ ఆఫ్ ద లెంగ్త్స్ ఆఫ్ 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో మనకి ఇక్కడ ఏముందంటే స్టూడెంట్స్ ట్రయాంగిల్ ఉంది. ఓకేనా, ట్రయాంగిల్లో మనకి 3 sides ఉంటాయి కదా. సపోజ్ ఈ ట్రయాంగిల్ తీసుకోండి ఏబిసి. మీరు ఏం చేస్తారంటే ఏబి సైడ్ లెంత్ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. సో దాన్ని తీసుకొచ్చి బీసీకి యాడ్ చేయండి. సో మీకు ఎంతైతే వాల్యూ వస్తుందో మీరు అబ్జర్వ్ చేయండి. సో ఈ వాల్యూ ఏదైతే ఉందో ఇది ఆబ్వియస్ కంటే ఏబీని బీసీని దీన్ని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ అనేది ఏసీ కంటే ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే కనుక చూడండి, ఏ ట్రయాంగిల్ ఏబీసీ, ట్రయాంగిల్ పీక్యూఆర్, ఈ 3 ట్రయాంగిల్స్కి యొక్క సైడ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయండి, వాటిని యాడ్ చేయండి. తర్వాత ఈ రెండింటిని యాడ్ చేసిన వచ్చిన లెంత్ ఏదైతే ఉందో అది వేరే ఇంకొక సైడ్ కంటే ఎక్కువ ఉందా లేదో చెప్పండి. ఎక్కువ ఉంటే ఎస్ అనండి, ఎక్కువ లేకపోతే నో అనండి. సో ఫైనల్గా మీకేం అర్థమైంది అంటే కనుక ఒక ట్రయాంగిల్లోకి వచ్చేప్పటికి రెండింటి యొక్క సైడ్స్ యొక్క లెంత్ ఏదైతే ఉందో అది 3వ సైడ్ లెంత్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇది ఫైనల్ కంక్లూజన్ అనమాట. ఓకేనా స్టూడెంట్స్, అది మన కంక్లూషన్. సో మనం ఏం రాయొచ్చు అంటే సో సమ్ ఆఫ్ లెంత్స్ ఆఫ్ 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్లో ఉండే 2 sides యొక్క లెంత్స్ యొక్క సమ్ ఏదైతే ఉందో ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఈజ్ గ్రేటర్ దెన్ లెంత్ ఆఫ్ థర్డ్ సైడ్ అనమాట. సో 3వ సైడ్ ఏదైతే ఉంటుందో దానికంటే ఎక్కువ ఉంటుంది స్టూడెంట్స్. ఓకేనా, ఏబీ ప్లస్ బీసీ ఇస్ గ్రేటర్ దెన్ ఏసీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ లెంత్స్ ఆఫ్ 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్. సేమ్ ఇప్పుడు కూడా సేమ్ ఏబీసీ ట్రయాంగిల్ తీసుకోండి స్టూడెంట్స్. ఇందాక తీసుకున్న ట్రయాంగిల్స్కి ఇక్కడ ఏబీ ప్రతి సైడ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయండి. అలాగే 2 sides లెంత్స్ మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే బీసీ సైడ్ లెంత్లో నుంచి సిఏ సైడ్ లెంత్ తీసేయండి. సో ఏదైతే వాల్యూ వస్తుందో అది కన్ఫామ్గా థర్డ్ లెంత్ కంటే తక్కువ వస్తుంది అనమాట. ఇలానే అనుకోండి. సో ఏబీ ఫైండ్ అవుట్ చేయండి, బీసీ ఫైండ్ అవుట్ చేయండి, ఏబీలో నుంచి బీసీ సబ్ట్రాక్ట్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది, ఎంతైతే వాల్యూ వస్తుంది ఖచ్చితంగా ఏసీ వాల్యూ కంటే తక్కువ వస్తుంది. ఇందాకేమైంది, 2 యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ అనేది ఏసీ కంటే ఎక్కువ వచ్చింది. ఇక్కడ 2 సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన వాల్యూ ఏసీ కంటే తక్కువ వస్తుంది అనమాట. అది కంక్లూజన్. మీరు కావాలంటే ఈ టేబుల్ చేసి ఫిల్అప్ చేసి అండర్స్టాండ్ చేసుకోండి. సో ఇక్కడ మన కంక్లూజన్ ఏంటో తెలుసా, డిఫరెన్స్ బిట్వీన్ lengths of any two sides
ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్లో ఉన్న ఏ రెండు సైడ్స్ అన్న తీసుకోండి, వాటి యొక్క లెన్స్ల యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆఫ్ ఏ ట్రయాంగిల్ అది లెస్ దెన్, ట్రయాంగిల్ ఈజ్ లెస్ దెన్ ద లెంత్ ఆఫ్ అదర్ సైడ్ అనమాట, లెస్ దెన్ ద లెంత్ ఆఫ్ థర్డ్ సైడ్ అనమాట, లెంత్ ఆఫ్ థర్డ్ సైడ్. వేరే సైడ్ ఉంటుంది కదా, అంటే సపోజ్ ఏబిబిసి తీసుకుంటే మూడో సైడ్ ఏసీ కదా, దానికంటే తక్కువ ఉంటుంది అనమాట, థర్డ్ సైడ్ అనమాట. సో ఇక్కడ ఇది కంక్లూజన్ స్టూడెంట్స్. సో ఫైనల్గా ఒక ట్రయాంగిల్ ఎలా ఉంటుంది అంటే కనుక రెండు సైడ్స్ యొక్క లెన్స్ యాడ్ చేస్తే ఆ వాల్యూ ఎంతైతే వస్తుంది థర్డ్ సైడ్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది. అట్లనే రెండు సైడ్స్ లెన్స్ యొక్క సబ్ట్రాక్ట్ చేస్తే ఆ వాల్యూ ఎంతైతే ఉంటుందో అది థర్డ్ సైడ్ కంటే తక్కువ ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం స్టూడెంట్స్. సో ఇక్కడ ఏమన్నారంటే కెన్ ఏ ట్రయాంగిల్ హ్యావ్ సైడ్స్ విత్ లెంత్ 6-5 సెంటీమీటర్స్. సో ఒక ట్రయాంగిల్కి ఈ మూడు లెన్స్ ఉండొచ్చా లేదన్నారు. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ థింగ్ ఏంటంటే రెండు సైడ్స్ యాడ్ చేయాలి. సో వచ్చే వాల్యూ థర్డ్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి. అలా ఎవ్రీ టైం రెండు సైడ్స్ తీసుకోవడం, వాటిని యాడ్ చేయడం, వేరే సైడ్ కన్నా ఎక్కువ ఉందో లేదో ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో లేదో చూడాలి. తర్వాత ఏం చేయాలి, రెండు సైడ్స్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసి ప్రతి టైం ఏమవ్వాలి, ఇంకో థర్డ్ సైడ్ అయితే ఉంటుందో దానికంటే తక్కువ వాల్యూ వస్తుందో లేదో చూడాలి. అట్లా చేస్తే మనకి అప్పుడు ఫైనల్గా కనుక ఈ అన్ని కండిషన్స్లో ఇది సాటిస్ఫై అయితే అప్పుడు ఆ లెన్స్ ఉండొచ్చని మనం చెప్పుకోవచ్చు స్టూడెంట్స్. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ అనమాట. సో నార్మల్గా మనం అబ్జర్వ్ చేస్తే స్టూడెంట్స్ ఏదైనా హైట్ కొలవాలనుకోండి, ఎలా కొలుస్తాం, మనిషి యొక్క హైట్ అంటే గ్రౌండ్ నుంచి ఎంత హైట్ ఉందో చూస్తాం, ఈ కోన్ యొక్క హైట్ అంటే ఇక్కడ నుంచి ఎక్కడ హైట్ ఉందో చూస్తాం, అలాగే గేట్ యొక్క హైట్ అంటే ఇక్కడ దాకా కొలుస్తామా, ఇక్కడ దాకా కొలుస్తామా, కాదు కదా, దాని యొక్క మ్యాక్సిమం పాయింట్ ఎక్కడ ఉందో అక్కడ దాకా కొలుస్తాం. ట్రీ యొక్క హైట్ అంటే కూడా దాని యొక్క టాప్ పాయింట్ ఎక్కడ ఉందో అలా కొలుస్తాం. అలాగే ట్రయాంగిల్ యొక్క హైట్ కొలవడాన్నే దాన్నే ఆల్టిట్యూడ్ అంటాం స్టూడెంట్స్. సపోజ్ మనకే కనుక ఇలా ఏబిసి అనే ట్రయాంగిల్ ఉందనుకోండి, సో దాని టాప్ పాయింట్ ఏది ఏ అనమాట. సో దీన్ని నుంచి ఏం చేయాలంటే కింద ఉన్న ఈ లెంత్కి మనం పర్పెండిక్యులర్ డ్రా చేస్తాం అనమాట. సో ఈ పర్పెండిక్యులర్ లెంత్ ఎంత అయితే ఉంటుందో లెంత్ ఆఫ్, సపోజ్ దీన్ని డి అనుకుంటే కనుక లెంత్ ఆఫ్ ఏడి యొక్క లెంత్ ఏదైతే ఉందో అదే దాని యొక్క ఆల్టిట్యూడ్ స్టూడెంట్స్. ఏంటది, ఆల్టిట్యూడ్ అనమాట. సో ఏడిఏ ఆల్టిట్యూడ్ అనమాట. సో దాన్ని మనం ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అని అంటాం స్టూడెంట్స్. ఓకేనా. అలా ఒక వెర్టెక్స్ నుంచి మనం దాని ఆపోజిట్ సైడ్స్లో పర్పెండిక్యులర్గా మనం సైడ్కి పర్పెండిక్యులర్గా లైన్ డ్రా చేస్తే అది ఆల్టిట్యూడ్ అనమాట. సో మనం దీని నుంచి కూడా ఆల్టిట్యూడ్ డ్రా చేయొచ్చు, దీని నుంచి కూడా మనం ఆల్టిట్యూడ్ డ్రా చేయొచ్చు స్టూడెంట్స్. ఓకేనా. అలాగే ఏ వెర్టెక్స్ నుంచి అయినా వస్తుంది మనం ఆల్టిట్యూడ్ డ్రా చేయొచ్చు అనమాట. సో ద ఆల్టిట్యూడ్స్ గురించి. నెక్స్ట్ ఏంటి, మీడియన్స్ ఆఫ్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ యొక్క మీడియన్స్ గురించి. ఓకేనా స్టూడెంట్స్. సపోజ్ ఏబిసి అనే ట్రయాంగిలే ఉంది స్టూడెంట్స్, ఏబిసి. సో మీరేం చేస్తారంటే ఇలా ఏబిసి ట్రయాంగిల్ ఒక పేపర్తో కట్ చేసుకుని ఇలాంటి ట్రయాంగిల్ తీసుకుని ఏం చేస్తారంటే బి అనే సైడ్ వెళ్ళి సికి కోయిన్సైడ్ ఇలా ఫోల్డ్ చేయండి. ఇట్లా ఉంది కదా ట్రయాంగిల్, సపోజ్ ఇట్లా ఫోల్డ్ చేయండి, ఇలా ఫోల్డ్ చేయండి. ఇది బి ఉంది అనుకోండి, ఇక్కడ బి ఉంది అనుకోండి, సపోజ్ ఇదే బి అనుకోండి పాయింట్, ఇది బి అనే పాయింట్, ఇది సి అనే పాయింట్ అనుకోండి స్టూడెంట్స్. మీరు ఏం చేయాలి తెలుసా, ఇట్లా తీసుకెళ్ళి ఫోల్డ్ చేయాలి. అంటే ఈ రెండు కోయిన్సైడ్ అవ్వాలి, బి అండ్ సి. అట్లా బీని మీద తీసుకొచ్చి దీని మీద కలిసి ఇలా ఫోల్డ్ చేస్తే ఇక్కడ అంటే మనం ఇట్లా మడత పెడితే ఇక్కడ వస్తుంది కదా, ఇలా ఇక్కడ వస్తుంది కదా. సో అదే ఇదనమాట. అంటే ఎక్కడైతే ఫోల్డింగ్ చేస్తామో ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది కదా. సో ఈ ఫోల్డింగ్ ఏదైతే ఉంటుందో అది బీసీకి మధ్యలో మిడ్ పాయింట్లో ఉంటుంది. సో దాన్ని డి అనండి. సో ఏ అనే పాయింట్ దగ్గర నుంచి అక్కడ ఒక లైన్ డ్రా చేయండి. అట్లానే ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ బీని తీసుకెళ్ళి సికి కోయిన్సైడ్ చేశారు. ఇప్పుడు ఏం తీసుకెళ్ళి సికి కోయిన్సైడ్ చేయండి. ఏం తీసుకెళ్ళి సీని కోయిన్సైడ్ చేసినప్పుడు ఏమైందంటే ఇప్పుడు కూడా మళ్ళీ మనకి ఇంకొక వస్తుంది స్టూడెంట్స్. ఇంకొకసారి ఏమైందంటే ఇంకొక ఫోల్డింగ్ వస్తుంది. ఆ ఫోల్డింగ్ దగ్గర ఉన్న మిడ్ పాయింట్ని కూడా మీరు ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి కూడా ఏం చేస్తారంటే ఆపోజిట్ సైడ్ ఇది కదా, దీని నుంచి కూడా ఒక మీడియం డ్రా చేయండి. సపోజ్ ఇక్కడ ఎక్కడో వచ్చింది అనుకోండి స్టూడెంట్స్, సపోజ్ ఇక్కడ ఎక్కడో పాయింట్ వచ్చింది, దాన్ని ఏ అనుకోండి ఫోల్డ్ చేసినప్పుడు. సో ఇదనమాట, ఇది ఒక లైన్గా డ్రా చేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారు, ఏని తీసుకెళ్ళి సి దగ్గర ఫోల్డ్ చేసాం, బీని తీసుకెళ్ళి సి దగ్గర ఫోల్డ్ చేసాం. ఇప్పుడు ఏం తీసుకొచ్చి బి దగ్గర కోయిన్సైడ్ చేయండి. అప్పుడు కూడా ఇంకొకటి వస్తుంది స్టూడెంట్స్. అప్పుడు మరి ఇక్కడ ఈ ఎటెక్స్ నుంచి ఇక్కడ ఎక్కడో మిడ్ పాయింట్ దగ్గరికి వస్తుంది అనమాట. సో దానికి ఒక లైన్ డ్రా చేయండి. సో ఇప్పుడు ఏమైందంటే మనకి 3 లైన్స్ వచ్చాయి ఒక్కొక్క వెర్టెక్స్ నుంచి. సో ఈ 3 కలిసిన ప్లేస్ని ఏదైతే ఉంటుందో, సో అసలు ఫస్ట్ ఈ 3 ఏదైతే ఉన్నాయో ఏ నుంచి డికి, సపోజ్ ఇక్కడ ఎఫ్ అని పేరు పెట్టుకోండి, అట్లనే బి నుంచి ఈకి, అట్లనే సి నుంచి ఎఫ్కి, వీటిని ఏమంటాం అంటే మనం మీడియన్స్ అని అంటాం. ఏమంటాం స్టూడెంట్స్, మీడియన్స్ అని అంటాం. మిడ్ పాయింట్ నుంచి ఆపోజిట్ వెర్టెక్స్కి.
సో ఈ మీడియన్స్ అన్ని ఒక పాయింట్ దగ్గరికి కలుస్తాయి కదా, సో దాన్నే మనం ఏమంటామంటే సెంట్రాయిడ్ అని అంటాం స్టూడెంట్స్. ఏంటిది? సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ అంటే ఏంటి? పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ ఆఫ్ మీడియన్స్. అంటే మీడియన్స్ అన్ని కలిసి ఒకనొక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే ఆ పాయింట్ని మనం సెంట్రాయిడ్ అని అంటాం. సో ఇదే మనకి సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అనమాట. ఓకేనా స్టూడెంట్స్? అట్లా మనం ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు స్టూడెంట్స్. ఓకేనా? సో ఇలా మనం ఫోల్డ్ చేసినప్పుడు కరెక్ట్గా ఎక్కడికి వెళ్తుంది? మిడిల్ పాయింట్ దగ్గరికి వెళ్తాయి అనమాట. సో అది మనకి మీడియన్స్ గురించి స్టూడెంట్స్. సో ఫైనల్గా ఇక్కడతో ఈ కాన్సెప్ట్ మనకి కంప్లీట్ అయిపోయింది. హలో స్టూడెంట్స్, మనం ఇప్పుడు ట్రయాంగిల్స్ యొక్క ప్రాపర్టీస్ చదువుకుందాం. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనమాట. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో ఈ ప్రాపర్టీస్ మనం చూస్తే ఫస్ట్ మనకున్న ప్రాపర్టీ ఇప్పుడు ఏంటిదంటే కనుక యాంగిల్ సమ్ ప్రాపర్టీ గురించి చదువుకుందాం స్టూడెంట్స్. యాంగిల్ సమ్ ప్రాపర్టీ. సో ఈ ప్రాపర్టీ ప్రకారం ఏంటంటే కనుక ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక ట్రయాంగిల్ని తీసుకోండి, ట్రయాంగిల్ పేపర్ మీద కట్ చేయండి, అలాగే దీని యొక్క యాంగిల్స్ ఏదైతే వాటిని కలర్ స్కెచెస్తో మార్క్ చేయండి. మార్క్ చేశాక ఈ యాంగిల్స్ని మీరు కట్ చేసేయండి. పేపర్సే కదా, కట్ చేసేసి ఈ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి ఇట్లాగా. సో దీని XY అని పెట్టుకోండి, ఇక్కడ సెంటర్లో ఒక పాయింట్ O అని పెట్టుకోండి. ఇప్పుడు ఆ యాంగిల్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా పెట్టండి. ఒక యాంగిల్ ఇది, ఇంకొక యాంగిల్ ఇది, ఇంకొక యాంగిల్ ఇది. ఇవన్నీ పెట్టినప్పుడు ఏమైతాయి అంటే ఇవన్నీ కూడా కంప్లీట్గా స్ట్రైట్ లైన్లో ఫిల్ అయిపోతాయి. ఈ 3 యాంగిల్స్ పెట్టి ఇంకా స్పేస్ ఏమి ఉండదు అనమాట. సో దాన్ని బట్టి ఏమర్థమైంది? ఈ 3 యాంగిల్స్ని కలిపితే మనకి స్ట్రైట్ యాంగిల్ వచ్చిందనమాట. సో యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C, 3 కలిపేసాం. అప్పుడు మనకి ఎంత వచ్చింది? స్ట్రైట్ యాంగిల్ అంటే 180 degrees వచ్చిందనమాట. సో ఇంకొక యాక్టివిటీ చేద్దాం. సో ఇక్కడ ABC అనేది మళ్ళీ పేపర్ కట్తో ABC అని ఒక ట్రయాంగిల్ చేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? దీన్ని ఫస్ట్ ABC ట్రయాంగిల్ తీశారు కదా, దీన్ని ఈ ఫోల్డింగ్ ప్రకారం Bని తీసుకెళ్ళి C కోయిన్సైడ్ చేయండి. అప్పుడు కోయిన్సైడ్ చేయండి. అప్పుడు ఈ మిడ్ పాయింట్ ఇలా డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారు తెలుసా? ఏదైతే A ఉంది కదా, ఇప్పుడు ఏం చేశారు? Bని తీసుకెళ్ళి C కోయిన్సైడ్ చేశారు. నెక్స్ట్ Aని తీసుకెళ్ళి D కోయిన్సైడ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఏమైంది? ఇక్కడ మిడ్ పాయింట్ ఇక్కడ ఫోల్డింగ్ అవుతుంది అనమాట. ఆ ఫోల్డింగ్ ఎట్లా ఉంటుంది స్టూడెంట్స్? సో ఆ ఫోల్డింగ్ ఎట్లా ఉంటుంది అనమాట. నెక్స్ట్ A ఫోల్డింగ్ అయిపోయింది, B ఫోల్డింగ్ అయిపోయింది, C ఫోల్డింగ్ ట్రై చేయండి. అప్పుడు ఫోల్డింగ్ వస్తుంది స్టూడెంట్స్. సో ఫైనల్గా మీకేం అర్థమైందంటే కనుక సో ఇలా మీరు ఫోల్డింగ్ చేశారు. సో A తీసుకొచ్చి ఇక్కడ ఫోల్డింగ్ చేశారు. సో సారీ స్టూడెంట్స్, ఇక్కడ నేను మీకు ఏం చెప్పాను? Bని తీసుకెళ్ళి C దగ్గర కోయిన్సైడ్ చేయమన్నాను. సో Bని తీసుకెళ్ళి C దగ్గర కాదు, Bని తీసుకెళ్ళి M దగ్గర కోయిన్సైడ్ చేయండి. అప్పుడు ఫోల్డింగ్ ఇలా వస్తుంది అనమాట. Aని తీసుకెళ్ళి M దగ్గర కోయిన్సైడ్ చేయండి, ఫోల్డింగ్ ఇలా వస్తుంది. Cని తీసుకెళ్ళి M దగ్గర కోయిన్సైడ్ చేయండి, ఫోల్డింగ్ ఇలా ఉంటుంది అనమాట. సో అట్లా ఫోల్డింగ్ చేసి ఇది ఒక ఉత్తరం లాగా అవుతుంది అనమాట. సో ఇది A కదా, A యొక్క యాంగిల్ ఇది, B యొక్క యాంగిల్ ఇది, C యొక్క యాంగిల్ ఇది. సో ఈ 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? ఇక్కడ కూడా ఇట్లా ఒక స్ట్రైట్ లైన్ యాంగిల్ వచ్చింది అనమాట. సో ఇక్కడ కూడా మనం ఏం చెప్పవచ్చు? యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C = 180 degrees అని చెప్పొచ్చు. దీన్ని ఇంకొకలా ప్రూవ్ చేద్దాం. సపోజ్ ఒక ట్రయాంగిల్ తీసుకోండి. అలాంటి ట్రయాంగిల్స్ని మీరు డిఫరెంట్ కలర్స్ పెట్టి 3 కాపీస్ తీసుకోండి, పేపర్ కాపీస్. తర్వాత ఏం చేస్తారంటే ఈ ట్రయాంగిల్స్ని ఇలా అడ్జస్ట్ చేయండి. సో ఇలా అడ్జస్ట్ చేసినప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక ఫస్ట్ ఇక్కడ ఏమొచ్చింది? సెకండ్ యాంగిల్ వచ్చింది, ఇక్కడేమో థర్డ్ యాంగిల్ వచ్చింది, ఇక్కడేమో ఫస్ట్ యాంగిల్ వచ్చింది. సో ఇట్లా మీరు అడ్జస్ట్ చేసి చూస్తే ఈ 3 యాంగిల్స్ కలిపితే ఎంత వచ్చింది? ఇక్కడ కూడా ఇట్లా వచ్చి ఇలా వచ్చినాయి అనమాట. 2, 3, 1. సో ఇప్పుడు కూడా ఏమైంది? అన్ని యాంగిల్స్ 180 degreesకి ఈక్వల్ అయినాయి అనమాట. సో ఇప్పుడు కూడా కాదు, ఇది ఇప్పటికి కూడా మీకు నమ్మబుద్ధి కావట్లేదు అనుకోండి, ఇంకొక యాక్టివిటీ చేయండి. ఏం చేస్తారు? ఒక 3 ట్రయాంగిల్స్ తీసుకోండి. 3 ట్రయాంగిల్స్ తీసుకుని మెజర్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ న్యాచురల్ నెంబర్స్. సో వాటి మధ్య ఉన్న యాంగిల్ మీరు ప్రొట్రాక్టర్ని యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ అవుట్ చేసాక వాటన్నిటిని యాడ్ చేసి చూడండి. అప్పుడు మీకు ఎంత వస్తుందంటే ప్రతిసారి కూడా మీకు 180 degrees వస్తుంది స్టూడెంట్స్. సో ఫైనల్గా మనం ఒక విషయాన్ని కంక్లూడ్ చేయొచ్చు. ఏంటో తెలుసా? సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ అంటే ట్రయాంగిల్లో ఉన్న అన్ని యాంగిల్స్ని యాడ్ చేసి సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అనమాట. అన్ని యాంగిల్స్ని మనం యాడ్ చేస్తే 180 degrees వస్తుంది స్టూడెంట్స్. సో దీనికి మనం ప్రూఫ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. ఓకేనా? సో ఒక ట్రయాంగిల్ ఇక్కడ తీసుకున్నాం, ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం స్టూడెంట్స్. ఇక్కడ యాంగిల్ 1, ఇక్కడ యాంగిల్ 2, ఇక్కడ యాంగిల్ 3 అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఒక ప్యారలల్ లైన్ డ్రా చేద్దాం దీనికి ప్యారలల్గా. సో ఇది A అనుకోండి, ఇది B అనుకోండి, ఇది C అనుకోండి. BCకి ప్యారలల్ ఇక్కడ ప్యారలల్ లైన్ డ్రా చేద్దాం. సో ఇప్పుడు ఏమైపోయింది? BC అనేది ఒక లైన్ అనుకుంటే నార్మల్గా మనం అంతకుముందు చాప్టర్లో నేర్చుకున్నాం 2 ప్యారలల్ లైన్స్ ఉండి ఒక లైన్ వెళ్ళి దాన్ని ఇంటర్సెక్ట్ చేస్తే దాన్ని మనం ట్రాన్స్వర్స్ అంటాం. సో ఇది ట్రాన్స్వర్స్ అయితే సపోజ్ ఇది ఎట్లా ఉందంటే
ఇట్లా అయిపోయింది, ఇదేమో పి, ఇదేమో క్యూ, సంథింగ్ ఇట్లా వచ్చింది. ఇక్కడేమో బి ఉంది, ఇక్కడేమో సి ఉంది. ఓకేనా. సో ఇప్పుడు ఏమైంది సిచ్యువేషన్ అంటే, ఇక్కడ యాంగిల్ ఏదైతే ఉందో నార్మల్గా మనకేం తెలుసు, ఆల్టర్నేట్ ఏం తెలుసు, ఆల్టర్నేట్ ఇంటర్నల్ యాంగిల్స్ ఈక్వల్. సో ఇక్కడ ఆల్టర్నేట్ ఇంటర్నల్ యాంగిల్స్ ఏంటి, ఈ యాంగిల్ ఈక్వల్ అని తెలుసు. సో ఇక్కడ ఎంత ఉంది, యాంగిల్ 2 ఉంది. సో ఇక్కడ కూడా యాంగిల్ 2 అనమాట. ఇది అయిపోయింది. ఇప్పుడు ఏంటి, మనకి ఇటు కూడా ఒక లైన్ ఉంది, మనం అబ్జర్వ్ చేస్తే ఇటు కూడా ఒక లైన్ ఉంది. సో ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ లైన్ మర్చిపోయి ఈ లైనే ఉందనుకోండి. సో ఇది 2 లైన్స్, ఇది ఒక లైన్ ట్రాన్స్ఫర్స్ అనుకోండి. సో ఈ లైన్ కూడా ఏముంటాయి, ఆల్టర్నేట్ ఇంటర్నల్ యాంగిల్స్ ఉంటాయి. సో దాని ప్రకారం ఇది ఇక్కడ ఎంత యాంగిల్ చేస్తుందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ చేస్తుంది. ఇక్కడ యాంగిల్ ఎంత 3. సో ఇక్కడ యాంగిల్ 3కి ఈక్వల్ అనమాట. సో నార్మల్గా ఇది 2 యాంగిల్, ఇది 3rd యాంగిల్. సో నార్మల్గా ఇక్కడ యాంగిల్ ఎంత, నార్మల్ ట్రయాంగిల్ చూసుకుంటే ఇక్కడ యాంగిల్ 1 ఉంది. సో ఈ 3 యాంగిల్స్ కలిపితే ఎంత వచ్చింది, పీక్యూ అనే లైన్ వచ్చింది కదా. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees అని చెప్పొచ్చు. సో ఫైనల్గా మనం ఏం కంక్లూడ్ చేసామంటే, సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈక్వల్ టు 180 degrees అని చెప్పాం. ఇదే యాంగిల్ సమ్ ప్రాపర్టీ స్టూడెంట్స్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు ఒక ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ ఇచ్చారు, 3rd యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎలా చేస్తారు, మనకేం తెలుసు, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు ఎంత అని తెలుసు, 180 degrees అని తెలుసు. సో యాంగిల్ ఏ ఎంత స్టూడెంట్స్, 30 degrees. యాంగిల్ బి ఎంత స్టూడెంట్స్, 45 degrees. యాంగిల్ సి ఎంత స్టూడెంట్స్, అది మనకి తెలియదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దాన్ని యాంగిల్ సి అనే అనుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అనమాట. సో ఈ రెండు యాడ్ చేస్తే ఎంత స్టూడెంట్స్, 30 + 45 అంటే దట్ ఈస్ 75 degrees ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees అనమాట. సో ఇప్పుడు యాంగిల్ సి ఈక్వల్ టు ఎంత అయితే స్టూడెంట్స్, 180 degrees మైనస్ 75 degrees అనమాట. సో ఇప్పుడు యాంగిల్ సి ఈక్వల్ టు ఎంత స్టూడెంట్స్, 180 degrees 75 degrees తీస్తే ఎంత స్టూడెంట్స్, 105 degrees అయితే. సో ఫైనల్గా అతను యాంగిల్ ఏ యాంగిల్ బి ఇచ్చారు, మనం యాంగిల్ సిని ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా స్టూడెంట్స్, అలా మనం చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, ట్రయాంగిల్ ఏబీసీ రైట్ యాంగిల్డ్ అట్ సి అనమాట. ఒక ట్రయాంగిల్ ఉంది, ఆ ట్రయాంగిల్ ఏబీసీలో సి దగ్గర రైట్ యాంగిల్ ఉందని చెప్పారు. సో ఇది ఏ, ఇది బి అనుకుందాం. సో ఇంకొక విషయం ఏం చెప్పాడు, సి, ఓకే సారీ స్టూడెంట్స్, ఓకే ఇంకేమి ఇచ్చారు, అండ్ సిడి పర్పెండిక్యులర్ టు ఏబి అనమాట. యాంగిల్ ఏ ఈక్వల్ టు 55 degrees అనమాట. సిడి అనేది సి నుంచి డీకి ఏదైతే ఉందో అది పర్పెండిక్యులర్ టు ఏబి. సో ట్రయాంగిల్ ఏబీసీ అన్నారు కాబట్టి ఏ బి సి గీసాం. తర్వాత సిడి అనేది పర్పెండిక్యులర్ టు ఏబి అనమాట, ఏబికి పర్పెండిక్యులర్గా ఉందని చెప్పారు. ఇంకా ఏం చెప్పారు, ఈ యాంగిల్ ఏ ఈక్వల్ టు 45 degrees, ఇది 55 degrees అని చెప్పారు. సో ఇది యాంగిల్ సి ఈక్వల్ టు 90 degrees అండ్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 55 degrees. సో దీన్ని బట్టి మనం ఇక్కడ యాంగిల్ ఎంత ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు స్టూడెంట్స్, సింపుల్. ఎంత అక్కడ యాంగిల్, దట్ ఈస్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి, దట్ ఈస్ ఈక్వల్ టు 180 degrees. సో యాంగిల్ ఏమో 55 degrees, యాంగిల్ బి ఫైండ్ అవుట్ చేయాలి, యాంగిల్ సి ఏమో 90 degrees. సో ఫైనల్గా 180 degrees. సో ఇప్పుడు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 90 + 55 degrees అయితే ఎంత అవుతుంది స్టూడెంట్స్, 90 + 50 అంటే మనకి 140 అవుతుంది, అంతే కదా. 90 + 50 అంటే ఒక 10 అంటే ఇస్తే 100 అవుతుంది, ప్లస్ 40 140 అవుతుంది, 145 degrees. దట్ ఈస్ ఈక్వల్ టు 180 degrees అవుతుంది స్టూడెంట్స్. ఇప్పుడు మనం యాంగిల్ బి ఫైండ్ అవుట్ చేయాలంటే దట్ ఈస్ 180 degrees మైనస్ 145 degrees. ఇదంతా స్టూడెంట్స్ ఫైనల్లీ దేర్ఫోర్ యాంగిల్ బి ఈక్వల్ టు 35 degrees అనమాట. యాంగిల్ బి ఈక్వల్ టు 35 degrees, యాంగిల్స్ ఈక్వల్ టు 90 degrees, యాంగిల్ ఈక్వల్ టు 55 degrees అని చెప్పారు. సో ఇప్పుడు ఏంటి, ఇది పర్పెండిక్యులర్ అని చెప్పారు కాబట్టి ఇక్కడ 90 degrees చేసేది. వాళ్ళు మళ్ళీ ఏం కనుక్కున్న, యాంగిల్ డీసీ అంటే సి దగ్గర యాంగిల్ ఎంత కనుక్కోమన్నారు. సో సి దగ్గర యాంగిల్ వాడే ఇచ్చాడు, కనుక్కునేది ఏముంది, ఫైనల్ దట్స్ ఇట్. తర్వాత యాంగిల్, ఓకే స్టూడెంట్స్, యాంగిల్ డిసిఏ, యాంగిల్ డిసిఏ సారీ, ఓకే స్టూడెంట్స్, ఇతను సి యాంగిల్ సపరేట్గా ఇచ్చాడు, ఒకసారి చూడండి. డిసి అంటే ఈ యాంగిల్ అనమాట. నార్మల్గా మనం ఫైండ్ ఈ యాంగిల్ 90 degrees ఇచ్చాడు. సో ఈ యాంగిల్ ఎంత అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ థింగ్ ఏంటి, బీసీడీ అనమాట. బీసీడీ అంటే ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి, బీసీడీ అండ్ డిసిఏ. ఓకే స్టూడెంట్స్, జస్ట్ డిసిఏ అంటే ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే బీసీఏ. సో ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న యాంగిల్ చేయాలి, ఇక్కడ ఉన్న యాంగిల్ చేయాలి. ఈ రెండు యాంగిల్స్ కలిపి 90 degrees అని మనకి తెలుసు స్టూడెంట్స్. ఓకేనా. సో దీన్ని ఇప్పుడు ఎలా చేస్తాం, సో నార్మల్గా మనకి అన్ని యాంగిల్స్ 180 degrees అని తెలుసు. అట్లానే మనం ఫైండ్ అవుట్ చేసి ఫైనల్గా ఏం చేసామంటే మనం బి దగ్గర ఎంత యాంగిల్ ఉందో ఫైండ్ అవుట్ చేసాం అనమాట. సో బి దగ్గర ఎంత యాంగిల్ ఉందో మనకి వస్తుంది స్టూడెంట్స్. అయితే ఇక్కడ 145 degrees ప్లస్ డిసిఏ దట్ ఈస్ ఈక్వల్ టు 35 degrees. సో యాంగిల్ డిసిఏ ఈక్వల్ టు 35 degrees వచ్చింది స్టూడెంట్స్. డిసిఏ మనకి ఇక్కడ యాంగిల్ బి కూడా 35 degrees వచ్చింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే స్టూడెంట్స్
ఇక్కడ 45 degrees ఉంటుంది స్టూడెంట్స్. అండ్ 55 degrees ప్లస్ 90 degrees. 55 degrees ఇక్కడ, 90 degrees ఏమో ఎక్కడ స్టూడెంట్స్ ఏడిసి దగ్గర, ఏడిసి. సో ఇక్కడ 90 degrees ఉంటుంది స్టూడెంట్స్, ఎందుకంటే పర్పెండిక్యులర్ కదా. సో ఇక్కడ 90 degrees ఉండదు, ఇక్కడ 50 degrees. ఇక్కడ ఎంత యాంగిల్ ఎంత? సో నేను ఇక్కడ టోటల్ ఇక్కడ యాంగిల్ కనుక్కున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ యాంగిల్ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కోవచ్చు? దట్ ఈస్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి. అంటే మనం ఇప్పుడు క్లారిటీగా రాసుకోవాలి స్టూడెంట్స్. అంటే ఎట్లా రాసుకోవాలంటే యాంగిల్ డిఏసి ప్లస్ యాంగిల్ ఏడిసి ప్లస్ యాంగిల్ డిసిఏ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఎందుకంటే ఇది కూడా ఒక ట్రయాంగిలే కాబట్టి. ఇక్కడ 55 degrees, ఇక్కడేమో పర్పెండిక్యులర్ బైసెక్టర్ కాబట్టి 90 degrees అనమాట. డిఏసి వచ్చేసి 55 degrees ప్లస్ ఏడిసి వచ్చి 90 degrees ప్లస్ యాంగిల్ డిసిఏ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 180 degrees. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది స్టూడెంట్స్? ఆబ్వియస్గా మనం ఇందాక చేసిందే వస్తుంది. 90 ప్లస్ 45 అంటే సేమ్ ఇంతే వస్తుంది. సో ఇక్కడ కూడా ఆన్సర్ డిసిఏ ఎంత వస్తుంది స్టూడెంట్స్? మనకి 35 degrees వస్తుంది. సో ఫైనల్గా ఇక్కడ యాంగిల్ ఎంతో ఫైండ్ అవుట్ చేసాం. సో ఈ రెండు 90 degrees అయినప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది? దేర్ ఫోర్ యాంగిల్ BCD ఈజ్ ఈక్వల్ టు ఎంత అయితే స్టూడెంట్స్? దట్ ఈస్ 90 degrees మైనస్ 35 degrees. దట్ ఈస్ హౌ మచ్ స్టూడెంట్స్? దట్ ఈస్ 55 degrees అయితే. తర్వాత యాంగిల్ ఏబిసి అనమాట, ఏబిసి అనమాట. సో ఇక్కడ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ యాంగిల్ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, 35 degrees యాంగిల్ ఏబిసి. ఇది వచ్చేసి మనకి ఏంటి స్టూడెంట్స్? యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు హౌ మచ్? దట్ ఈస్ 35 degrees స్టూడెంట్స్. మనం ఫైండ్ అవుట్ చేస్తాం. యాంగిల్ డిసి ఈక్వల్ టు 35 degrees. యాంగిల్ బీసీడీ కూడా 35 degrees స్టూడెంట్స్. దాట్స్ ఇట్. అట్లా మీరు ఈ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయాలి స్టూడెంట్స్. ఓకేనా? నెక్స్ట్, సో ఇక్కడ ఒక ప్రాబ్లం చెప్దాం స్టూడెంట్స్. వన్ యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఇస్ 40 degrees. సో ఒక యాంగిల్ వచ్చేసి 40 degrees అండ్ అదర్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. మిగతా టూ యాంగిల్స్ ఈక్వల్ అన్నారు. ఫైండ్ ద మెజర్ ఆఫ్ ది ఈచ్ యాంగిల్. సో నార్మల్గా ఏం చెప్పారంటే ఒక ట్రయాంగిల్ ఉంది ఏబిసి, ఇక్కడేమో 40 degrees అని చెప్పారు. ఇక్కడ ఉన్న యాంగిల్ ఈక్వల్ అన్నారు. సపోజ్ ఇక్కడ ఉన్న యాంగిల్ ఎక్స్ అనుకోండి, ఇక్కడ ఉన్న యాంగిల్ కూడా ఎక్స్ అనుకోండి, ఈక్వలే కదా. నార్మల్ మనకేం తెలుసు? ఈ మూడు యాంగిల్స్ 180కి ఈక్వల్ అని తెలుసు. సో 40 degrees ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు మనకి 180 degrees అని తెలుసు. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2xే కదా. 40 degrees ప్లస్ 2x ఈక్వల్ టు 180 అని తెలుసు. సో ఇప్పుడు 40ని అటు తీసుకెళ్దాం. 2x ఈక్వల్ టు 180 మైనస్ 40 degrees స్టూడెంట్స్, అంటే 140 degrees. 2x ఈక్వల్ టు, సో ఇప్పుడు 2ని ఇటు డివైడ్ చేస్తుందో అటు తీసుకెళ్తే ఇటు మల్టిప్లై చేస్తుందో అటు తీసుకెళ్తే డివైడ్ చేసింది. సో లేదంటే మీకు ఇంకా అర్థం కావాలంటే ఇటు సైడ్ 2తో డివైడ్ చేద్దాం. అప్పుడు ఏమైంది? 2x/2 ఈక్వల్ టు 140 degrees బై 2 స్టూడెంట్స్. 2 క్యాన్సిల్ అయిపోయింది. x ఈక్వల్ టు 70 degrees అనమాట. సో ఒక్కొక్క యాంగిల్ ఎంత స్టూడెంట్స్? 70. మొత్తం టోటల్ యాంగిల్స్ ఎంత? 70 degrees, 70 degrees, 40 degrees అనమాట. ఓకేనా స్టూడెంట్స్? అట్లా మనం సాల్వ్ చేయాలి. ఓకే స్టూడెంట్స్, యా ఫైనల్గా మనం ఏం చేసాం? యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేసాం స్టూడెంట్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక మనం ఇంకొక ప్రాపర్టీ చూద్దాం. అదేంటంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ట్రయాంగిల్ యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఏంటో మనం ఫైండ్ అవుట్ చేద్దాం స్టూడెంట్స్. ఓకేనా? సో సపోజ్ మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ఏబిసి. సి దగ్గర నుంచి దీన్ని ఎక్స్టెండ్ చేసాం. డి అయింది. ఇది ఎట్లా ఉండకూడదు, కొంచెం ఇట్లా ఉండాలి. సో ఎప్పుడైతే సి దగ్గర నుంచి దీన్ని ఎక్స్టెండ్ చేసామో ఇక్కడ యాంగిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ యాంగిల్ ఏసిడిని మనం ఏమంటామంటే ఎక్స్టీరియర్ యాంగిల్ అని అంటాం స్టూడెంట్స్. ఓకేనా? సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్టీరియర్ యాంగిల్. సో దీని ఎక్స్టీరియర్ వాల్యూ ఎంత అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం స్టూడెంట్స్. ఓకేనా? సో దీని యొక్క ఎడ్జసెంట్ యాంగిల్ ఏంటి? ఏదైతే ఈ యాంగిల్ ఉందో బీసీ అనేది ఎడ్జసెంట్ యాంగిల్ స్టూడెంట్స్. సో ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ యొక్క ఎడ్జసెంట్ యాంగిల్ ఏంటి? ఎడ్జసెంట్ యాంగిల్ వచ్చేసేమో యాంగిల్ బీసీఏ అనమాట. అలాగే దీనికి ఆపోజిట్ యాంగిల్స్ ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి స్టూడెంట్స్. ఇది ఆపోజిట్ యాంగిల్స్ అనమాట. ఆపోజిట్ యాంగిల్స్ ఏంటి? యాంగిల్ బిఏసి అండ్ యాంగిల్ ఏబిసి, యాంగిల్ ఏబిసి. ఈ రెండు కూడా ఆపోజిట్ యాంగిల్. అంటే ఈ యాంగిల్ రెండు కూడా ఆపోజిట్ అనమాట. అందుకనే ఇలా ఒక చిన్న గీత గీసాను, ఆపోజిట్ యాంగిల్స్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే స్టూడెంట్స్, సో నౌ కట్ అవుట్ ఆర్
మేక్ ట్రేస్ కాపీస్ ఆఫ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి. సో ఇక్కడ ఉన్న యాంగిల్ని కట్ చేయండి. లేదంటే ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత ఉందో అంత ఒక ట్రేస్ పేపర్ తీయండి. ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత ఉందో అంత ట్రేస్ పేపర్ తీయండి. ఆ ట్రేస్ పేపర్ తీసుకెళ్ళి ఇక్కడ వీటిని పెట్టండి. ఆ ట్రేస్ పేపర్స్ని ఇక్కడ పెట్టండి. మీకేం అబ్జర్వ్ చేస్తాండి, ట్రేస్ పేపర్స్ ఇక్కడ పెట్టినప్పుడు అంటే యాంగిల్ ఏని యాంగిల్ బిని పెట్టినప్పుడు ఇక్కడ కరెక్ట్గా ఫిట్ అయిపోతాయి అనమాట. సో దాన్ని బట్టి మీకేం అర్థమైందంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్, సో ఇక్కడ నేను కన్ఫ్యూజ్ చేశాను కదా స్టూడెంట్, సింపుల్గా ఎడ్జసెంట్ యాంగిల్ వచ్చేసి యాంగిల్ సి, లేదంటే మీరు ఎలా రాయొచ్చు అంటే యాంగిల్ బీసీఏ అని రాయొచ్చు. ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్ని మీ అంత బిగ్ నేమ్స్ కాకుండా సింపుల్ నేమ్స్తో రాయొచ్చు. యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి అని కూడా మీరు రాయొచ్చు సింపుల్గా, కన్ఫ్యూజన్ లేదు కాబట్టి. సో ఫైనల్గా యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఏదైతే ఉందో ఈ రెండు కూడా యాంగిల్ ఏసీడీకి ఈక్వల్ అయ్యాయి అని మనం చెప్పవచ్చు. మీకు నమ్మబుద్ధి కావట్లేదా? దీన్ని మ్యాథమెటికల్గా ప్రూవ్ చేద్దామా? సరే చేద్దాం చూడండి. సో సపోజ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇలాగే ట్రయాంగిల్ డ్రా చేశారు స్టూడెంట్స్. ట్రయాంగిల్ డ్రా చేశాక ఇక్కడ యాంగిల్ 1 అన్నారు, యాంగిల్ 2 అన్నారు. సో మ్యాథమెటికల్గా ప్రూవ్ చేద్దాం. ఇది ఒక ట్రయాంగిల్, ఇక్కడేమో ఏ బి సి డి అనమాట, యాంగిల్ 1 యాంగిల్ 2. సో ఇక్కడ వచ్చేసి ఎక్స్టర్నల్ యాంగిల్ ఉందన్నమాట. సో మన ఎయిమ్ ఏంటంటే యాంగిల్ ఏసీడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అని మనం ప్రూవ్ చేయాలి స్టూడెంట్స్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సి దగ్గర నుంచి ఒక నార్మల్ ఒకటి ఏబికి ప్యారలల్ ఒక లైన్ డ్రా చేయండి. డ్రా చేస్తే దాన్ని సిఈ అనుకోండి. సో ఇప్పుడు ఈ రెండు ప్యారలల్. సో ఇది ఎట్లా అయిపోయిందంటే ఈ రెండు ప్యారలల్ లైన్స్ ఏంటి, బిఏ అట్లానే సిఈ, ఈ రెండు ప్యారలల్ లైన్స్. అలాగే ఏసీ అనేది ఎట్లా ఉంది. సో మనకి ఇది ఎట్లా అయిందంటే అంతకుముందు చాప్టర్లో చదువుకున్నాం కదా, 2 ప్యారలల్ లైన్స్ మధ్య ఒక ట్రాన్స్వర్స్లా ఉంది. సో ఎప్పుడైతే ట్రాన్స్వర్స్లా ఉంటుందో మనకు తెలిసిన విషయం ఏంటి, ఆపోజిట్ ఇంటర్నల్ యాంగిల్స్ ఆల్టర్నేట్ ఇంటర్నల్ యాంగిల్స్ ఈక్వల్. సో ఇక్కడ యాంగిల్ ఈక్వల్. సో ఫైనల్గా ఏమైంది, ఇక్కడ యాంగిల్ 1 ఉంది, సో ఇక్కడ యాంగిల్ 1కి ఈక్వల్ అనమాట. సో ఇది అయిపోయింది స్టూడెంట్స్, ఓకేనా. సో ఇక్కడ యాంగిల్ ఈక్వల్ అని అర్థమైంది. సో మనకి ఇప్పుడు అర్థమైంది కదా స్టూడెంట్స్. సో ఇప్పుడు యాంగిల్ ఎక్స్ ఈక్వల్ టు యాంగిల్ వై అని అర్థమైంది. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా, సో నౌ ఇప్పుడు మనకేంటో తెలుసా, బీడీ ఈజ్ ట్రాన్స్వర్సల్, దేర్ ఫోర్ ఇక్కడికి వచ్చి బీడీ అనేది ట్రాన్స్వర్సల్ అనమాట. నేను ఇప్పుడు మళ్ళీ డ్రా చేయాలి, ఇది ఒక డయాగ్రామ్ కదా. ఇప్పుడు చూడండి ఇంకొక డయాగ్రామ్ డ్రా చేస్తా. బీడీ అనేది ట్రాన్స్వర్సల్, ఈ రెండు రేస్ అనుకోండి, ఓకేనా స్టూడెంట్స్. ఇది బి, ఇది ఏ, ఇదేమో సి, ఇదేమో ఈ అనమాట. సో ఇప్పుడు కూడా ఇది కూడా ఎట్లా ఉంది స్టూడెంట్స్, ఇది కూడా ఇంకొక 2 ప్యారలల్ రేస్ లా ఉంది. సో ఇక్కడ కూడా మనకి ఏం విషయం తెలుసు ఇక్కడ, సో ఆల్టర్నేట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్. సో ఈ రెండు ఈక్వల్. అట్లా ఇంకొక విషయం ఏం తెలుసు, ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత ఉంటుందో, సో మనకి ఒకటి తెలుసు స్టూడెంట్స్, ఏంటిది, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంటుంది, అవును కదా. సో ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత, 2 యాంగిల్ అనమాట. సో ఇక్కడ కూడా అంతే యాంగిల్ 2 యాంగిల్ ఉంటుంది. సో ఇక్కడ యాంగిల్ కూడా 2 అవుతుంది స్టూడెంట్స్. దేర్ఫోర్ మనకేమైంది, ఈ టోటల్ యాంగిల్ ఏసీడీ అనేది దేనికి ఈక్వల్ అయింది, యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2కి ఈక్వల్ అయింది అనమాట. సో ఫైనలీ వాట్ వీ క్యాన్ సే దట్, మనం ఏం చెప్పొచ్చు అంటే కనుక ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ to the sum of the interior opposite angles. సో దీన్ని ఎక్స్టీరియర్, సో ఫర్ ఎగ్జాంపుల్ డ్రా చేసుకుంటే యాంగిల్ ఏ, యాంగిల్ బి, డి అనుకుంటే, సో ఫైనల్గా ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ ఎక్స్ అనుకుంటే కనుక, సో దేర్ఫోర్ యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అని చెప్పొచ్చు స్టూడెంట్స్. సింపుల్గా చెప్పాలంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ద సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ అని మనం చెప్పొచ్చు స్టూడెంట్స్, ఓకేనా. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. సో ఇక్కడ యాంగిల్ 135 డిగ్రీస్ అన్నారు, ఇక్కడ యాంగిల్ 65 డిగ్రీస్ ఇచ్చారు. ఇక్కడ యాంగిల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనకు తెలిసిన ఈ ప్రాపర్టీ ప్రకారం ఏం తెలుసు, ఇక్కడ 135 డిగ్రీస్ యాంగిల్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఈక్వల్ టు ఆపోజిట్ యాంగిల్స్ ఈ రెండింటికి ఈక్వల్, అంటే ఎక్స్ ప్లస్ 65 డిగ్రీస్కి ఈక్వల్. దీని నుంచి ఎక్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో 135 డిగ్రీస్ మైనస్ 65 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనమాట. సో దేర్ ఫోర్ మనం ఎక్స్ని ఎలా రాసుకోవచ్చు స్టూడెంట్స్, 135 డిగ్రీస్లో 65 తీస్తే ఫైనల్గా 70 డిగ్రీస్ వస్తుంది. సో ఇక్కడ యాంగిల్ ఎంత, 70 డిగ్రీస్ అనమాట, ఓకేనా స్టూడెంట్స్. అలా మనం సాల్వ్ చేయొచ్చు స్టూడెంట్స్. సో నెక్స్ట్, సో అలాగే ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చారు స్టూడెంట్స్.
షో దట్ ద సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ 360 degrees అనమాట. సో సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనేవి కూడా మొత్తం కూడా 360 degrees అని చూపించమన్నారు. సో ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్, దీని అది ఎంతకి ఈక్వల్, ఇక్కడ యాంగిల్కి ఈక్వల్ స్టూడెంట్స్. సో మనం ఏం చేయాలి ఇక్కడ, సో యాంగిల్ 2 + యాంగిల్ 4 = 180 degrees. మనకి ఏదైతే యాంగిల్ 2 + యాంగిల్ 4 ఉందో అది 180 degreesకి ఈక్వల్. ఇదంతా కూడా ఎందుకంటే లీనియర్ పెయిర్ కాబట్టి. అట్లనే యాంగిల్ 3 యాంగిల్ 4 ఇక్కడ కూడా 180కి ఈక్వల్, అలాగే ఈ రెండు కూడా 180కి ఈక్వల్ స్టూడెంట్స్. సో ఇప్పుడు కనుక మనం అన్ని యాంగిల్స్ని యాడింగ్ చేసాం అనుకోండి, యాంగిల్ 2 + యాంగిల్ 4 ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 180 + 180 180 + 3 180 వస్తాయి, అంటే 540 degrees వస్తాయి. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే వీటిలో వీటన్నిటి నుంచి మనం ఏం చేద్దామంటే ఇంటీరియర్ యాంగిల్స్ తీసేద్దాం, అంటే 4 5 6. సో ఈ 3 యాంగిల్స్ ఏమైతే, ఈ 3 యాంగిల్స్ ఇంటీరియర్ కాబట్టి మనకు తెలుసు ట్రయాంగిల్లో ఉండే అన్ని యాంగిల్స్ కూడా ఇంటీరియర్ యాంగిల్స్ 180 degrees. సో ఒక 180 degrees తగ్గిపోయింది అనమాట. అప్పుడు ఏమైంది 550 - 180 degrees, ఫైనల్గా మనకి 360 వస్తుంది. అట్లా మనం ప్రూవ్ చేయొచ్చు స్టూడెంట్స్. ఓకేనా. ఇక్కడ యాంగిల్ ఎక్స్ అంట, ఇక్కడ యాంగిల్ వై అంట, మనం ఫైండ్ అవుట్ చేయాలంట. ఎలా చేయొచ్చు స్టూడెంట్స్, వెరీ సింపుల్ అనమాట. సో ట్రయాంగిల్ ఇట్లా ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉంది, ఇక్కడ ఎంత ఉంది 50 degrees ఉంది, ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది స్టూడెంట్స్ 120 ఉంది. మనకేం తెలుసు ఇక్కడ ఉన్న యాంగిల్ ఇక్కడ ఈక్వల్ అని, 120 degrees = x + 50 degrees అని తెలుసు స్టూడెంట్స్. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, ఫస్ట్ ఎక్స్ వాల్యూ కనుక్కుందాం. 120 degrees - 50 degrees = ఎంత, ఎక్స్ అని తెలుసు. సో ఎక్స్ అని తెలుసు అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దాం, దీనిలో సపరేట్ చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, మనకి 70 degrees వస్తుంది. సో మనకి ఎక్స్ వాల్యూ తెలిసింది, అలాగే ఇక్కడ ఉన్న యాంగిల్ ఏమో 50 degrees అని తెలుసు. సో దేర్ ఫోర్ ఇక్కడ యాంగిల్ ఏ అనుకుందాం, బి అనుకుందాం, సి అనుకుందాం. సో దేర్ ఫోర్ మనకేం తెలుసు, ట్రయాంగిల్లో ఉండే అన్ని యాంగిల్స్ 180 degreesకి ఈక్వల్. దేర్ ఫోర్ ఎక్స్ + వై + 50 degrees = 180 అని తెలుసు. సో ఎక్స్ బదులు ఏమో 70 + వై + 50 = 180 అని కూడా తెలుసు. సో వై + 70 + 50 అంటే 120 = 180 అని తెలుసు. సో వై ఈక్వల్ టు ఎంత స్టూడెంట్స్, 180 - 120 అనమాట. సో వై ఈక్వల్ టు ఎంత స్టూడెంట్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 60 అనమాట. ఓకేనా స్టూడెంట్స్, 60 degrees. అలా మనం ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్స్. ఓకేనా. సో ఇంకా ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అని మనకి ఇచ్చారు. సో ఇది కూడా మీరు సిమిలర్గా చేయొచ్చు స్టూడెంట్స్. ఓకేనా. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం చూద్దాం స్టూడెంట్స్. సో ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ యాంగిల్ ఏ + యాంగిల్ బి + యాంగిల్ సి. ఈ యాంగిల్స్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్స్. అంటే యాంగిల్ ఏ ఎంత, యాంగిల్ బి ఎంత, యాంగిల్ సి ఎంత, యాంగిల్ డి ఎంత, యాంగిల్ ఈ ఎంత. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టూడెంట్స్, సో ఈ ట్రయాంగిల్ మనం తీసుకున్నప్పుడు, సో ఇక్కడ పాయింట్ని మనం జి అని, ఇక్కడది మనం హెచ్ అని, ఇక్కడది ఐ అని, ఇక్కడది ఎఫ్ అని, ఇక్కడ జే అని, ఇక్కడ ఎఫ్ అని నేమ్ చేసుకుందాం స్టూడెంట్స్. తర్వాత ఈ ట్రయాంగిల్ తీసుకుంటే, ట్రయాంగిల్ జి హెచ్ సి తీసుకుంటే అన్ని యాంగిల్స్ ఎంత అయితే స్టూడెంట్స్ 180 degrees అయితే. సో ఇక్కడ కనుక ఉన్న యాంగిల్స్ మనం సపోజ్ దీన్ని 6 అని, దీన్ని 7 అని, దీన్ని 3 అని నేమ్ చేసుకుందాం స్టూడెంట్స్. ఓకేనా. అట్లా నేమ్ చేసుకుంటే యాంగిల్ 3 + యాంగిల్ 6 + యాంగిల్ 7 = ఎంత వస్తుంది స్టూడెంట్స్, 180 degrees. ఎందుకంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ ప్రకారం. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక ట్రయాంగిల్ తీసుకుందాం స్టూడెంట్స్. ఇంకొక ట్రయాంగిల్ ఏంటో తెలుసా, ఆ ట్రయాంగిల్ వచ్చేసి ట్రయాంగిల్ ఈహెచ్బి అనమాట, ఈహెచ్బి. సో ఈహెచ్బి అనే ట్రయాంగిల్ తీసుకుంటే కనుక స్టూడెంట్స్ అది ఇట్లా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి హెచ్ అంటే ఇక్కడ ఉన్న హెచ్ఏ, ఇక్కడ ఉన్నదేమో ఈ అనమాట, ఇదేమో బి అనమాట. సో ఈ ట్రయాంగిల్ ఎలా ఎక్స్టెండ్ అయితే వచ్చింది, ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత, యాంగిల్ 6 అనమాట. సో ఇక్కడ యాంగిల్ ఈ రెండు యాంగిల్స్ దీనికి ఈక్వల్, ఎందుకంటే ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్కి ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఉన్న యాంగిల్ ఏమో 5, ఇక్కడ ఉన్న యాంగిల్ ఏమో 2 అనమాట. సో దీని ప్రకారం యాంగిల్ 6 = యాంగిల్ 2 + యాంగిల్ 5 అనమాట. ఓకే స్టూడెంట్స్. నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ తీసుకుందాం. నెక్స్ట్ ట్రయాంగిల్ వచ్చి ఏంటో తెలుసు స్టూడెంట్స్, ఏజిడి అనమాట. సో ఏజిడి అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇదేమో ఏ జి, ఇదేమో డి స్టూడెంట్స్. సో ఇక్కడ జి అని ఎక్స్టెండ్ అయింది, ఇక్కడ ఉన్న జి అనమాట. సో ఇక్కడ యాంగిల్ వచ్చేసి 7 అనమాట. ఇక్కడ యాంగిల్ డి దగ్గర ఉన్నదేమో 4, ఇక్కడ ఉన్నదేమో 1, ఇట్లా నేమింగ్ తీసుకుంటే. సో ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ యాంగిల్ 7 = యాంగిల్ 1 + యాంగిల్ 4 అనమాట. సో ఇట్లా అయిపోయాక మనం ఏం చేద్దామంటే, సో ఈ రెండు ఈక్వేషన్స్ తీసుకెళ్ళి మనం ఇక్కడ 6ది 7 వాల్యూ కనిపెట్టాం, ఈ రెండు దీంట్లోకి సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. యాంగిల్ 3 + యాంగిల్ 6 అంటే యాంగిల్ 2 + యాంగిల్ 5, అలా యాంగిల్ 7 అంటే యాంగిల్ 1 + యాంగిల్ 4 అనమాట. సో ఇవన్నీ కూడా మనకి 180 degreesకి ఈక్వల్.
సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5 అని ఎక్కడ ఉన్న యాంగిల్స్ స్టూడెంట్స్, యాంగిల్ 1 అంటే ఇక్కడ ఉన్న యాంగిల్, యాంగిల్ 2 అంటే ఇక్కడ, యాంగిల్ 3 అంటే ఇక్కడ, యాంగిల్ 4 అంటే ఇక్కడ, యాంగిల్ 5 అంటే ఇక్కడ. సో అయ్యే కదా యాంగిల్ A ప్లస్ యాంగిల్ ప్లస్ D ప్లస్ యాంగిల్ D ప్లస్ C. సో వాటి వాల్యూస్ ఎంత వచ్చింది ఫైనల్గా 180 degrees అని మనకి వచ్చింది స్టూడెంట్స్. ఇక్కడ ఈ ప్రాబ్లం కూడా కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా మన చాప్టర్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది స్టూడెంట్స్. సో ఫైనల్లీ అవర్ చాప్టర్ ఈస్ కంప్లీటెడ్ అనమాట. ఓకే యా. హలో స్టూడెంట్స్, మనం ఇప్పుడు ట్రయాంగిల్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ అనే చాప్టర్ యొక్క సమ్మరీ చూద్దాం. సో ట్రయాంగిల్స్ అంటే 3 sides ఉంటాయి, 3 angles ఉంటాయి, దానికి 3 vertices ఉంటాయి, మనకు తెలిసిన విషయమే. అలాగే ట్రయాంగిల్స్ని క్లాసిఫికేషన్ చేసేటప్పుడు సైడ్స్ ప్రకారం అలాగే యాంగిల్స్ ప్రకారం క్లాసిఫై చేశారు. అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటే ఈక్విలాటరల్ ట్రయాంగిల్, 2 sides ఈక్వల్ ఉంటే ఐసోసెలస్ ట్రయాంగిల్, ఒక్క సైడ్ కూడా ఈక్వల్ లేకపోతే స్కాలన్స్ ట్రయాంగిల్. అలాగే అన్ని యాంగిల్స్ 90 degrees కంటే తక్కువ ఉంటే అక్యూట్ యాంగిల్, ఏదైనా ఒక యాంగిల్ 90 degrees కంటే ఎక్కువ ఉంటే అబ్ట్యూస్ యాంగిల్, ఏదైనా ఒక యాంగిల్ 90 degrees ఈక్వల్గా ఉంటే రైట్ యాంగిల్డ్. అట్లానే నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైనా సరే సమ్ ఆఫ్ ద లెన్స్ ఆఫ్ 2 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ గ్రేటర్ దెన్ ద లెంత్ ఆఫ్ థర్డ్ సైడ్ అనమాట. సో ట్రయాంగిల్లో ఉన్న 2 sides యొక్క లెంత్ని యాడ్ చేస్తే థర్డ్ సైడ్ కంటే ఎక్కువ వస్తుంది. అలాగే ట్రయాంగిల్లో ఉన్న 2 sides యొక్క లెంత్ సపరేట్ చేస్తే థర్డ్ సైడ్ కంటే తక్కువ వస్తుంది. నెక్స్ట్ అంటే ఆల్టిట్యూడ్స్ అనమాట. సో ట్రయాంగిల్ నార్మల్గా హైట్స్ కొలిచినట్టే ట్రయాంగిల్ యొక్క హైట్ని ఆల్టిట్యూడ్ అంటాం. దాన్ని టాప్లో ఉన్న వెక్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్కి పర్పెండిక్యులర్ డ్రా చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. లెంత్ ఆఫ్ ఎయిడ్ ఈజ్ ద ఆల్టిట్యూడ్. మీడియన్స్ అంటే ఆపోజిట్ వెర్టెక్స్ నుంచి ఈ సైడ్ మిడ్ పాయింట్కి ఒక లైన్ డ్రా చేస్తాం, దాన్ని మనం మీడియన్ అంటాం. అలాంటి మీడియన్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ మీడియన్సే సెంట్రాయిడ్ అనమాట. సో నెక్స్ట్ ఏంటి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. మనకి 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ, అంటే ట్రయాంగిల్లో ఉన్న అన్ని ఇంటీరియర్ యాంగిల్స్ 180 degreesకి ఈక్వల్. సో ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే కనుక మనకి ఇక్కడ వస్తుంది స్టూడెంట్స్. సో నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో ఇలా ఒక ట్రయాంగిల్ తీసుకుంటే దాంట్లో ఎక్స్టీరియర్ యాంగిల్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది సమ్ ఆఫ్ ద ఆపోజిట్ ఇంటీరియర్స్ యాంగిల్స్కి ఈక్వల్ అనమాట. సో దాన్ని మనం ఎలా రాసుకుంటాం, ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ అనమాట. సో ఇది ఇంకొక ప్రాపర్టీ స్టూడెంట్స్. సో ఫైనల్లీ మన చాప్టర్ కంప్లీట్ అయిపోయింది, సమ్మరీ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మీ అందరికీ ఈ చాప్టర్ అర్థమైందని అనుకుంటున్నాను స్టూడెంట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శ్రీనాథ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఆల్సో లైక్ అండ్ షేర్ అవర్ వీడియోస్. Follow on Instagram, join our Telegram channels. Have a nice day. Keep smiling. Bye bye students.